ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మరొక పర్యాయము నాయన నీ వాక్యాన్ని ప్రభా బోధించటానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా నీ వాక్యాన్ని ప్రభా నాయన మేము నేర్చుకుని చూడగా ఇంకా లోతుగా మేము నేర్చుకొని మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. ఎలోహిం పరిచర్యను మీరు దీవించండి, టీవీ పరిచర్యను ఆశీర్వదించండి, మీ సేవలో వాడుకోండి. మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. చూడండి ప్రియులారా, మరి ఆయన ఆ జనసమూహములను చూచి, యేసు ప్రభువారు ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఉంటారు. జనసమూహములనే చూచాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దేశములో జరిగే కార్యక్రమాలు, అవి మంచివైనా చెడ్డవైనా సరే ఆయన చూస్తూ ఉన్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. ప్రియులరా, కనుక ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి వాని క్రియలు చొప్పున జీతము నా యొద్ద ఉన్నది. కనుక క్రియలు చూస్తున్నాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు, మన యొక్క ప్రవర్తనను చూస్తాడు. కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. కొండ ఎక్కి కూర్చుండగా, ప్రియులరా, ఈ కొండ యెరూషలేము కొండ. కొండ అనగా ప్రభుత్వము. యేసు ప్రభువారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోచు ఉన్నారు. అది దేవుని ప్రభుత్వము. ఈ లోక ప్రభుత్వాలు వేరు, దేవుని ప్రభుత్వము వేరు. ఈ లోక గవర్నమెంట్ వేరు, దేవుని యొక్క గవర్నమెంటు వేరు. ఈ లోక గవర్నమెంట్లో ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. అట్లాగే దేవుని గవర్నమెంట్కి కూడా ఆయన ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగమే బైబిలు. నీతి, న్యాయము, ధర్మము. కనుక ఈ లోక గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజ్యాంగం వేరు, దేవుని గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజ్యాంగము వేరు. నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు అని ప్రభువారు చెప్పినారు. అందుకే సిలువలో దొంగ ఒక ఆయన ఏమన్నాడంటే, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకొనుము. కనుక యేసు ప్రభువుకి ఒక రాజ్యం ఉన్నది, ఆయనదొక గవర్నమెంటు, ఆయనదొక ప్రభుత్వము. కొండ ప్రభుత్వానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ యొక్క ప్రభుత్వం మీద ఆయన కూర్చుంటాడు. అంటే పూర్తి అధికారము ఆయనకి ఇవ్వబడుతుంది. ప్రియులరా, సాతాను యొక్క గవర్నమెంట్ని ఆయన కూల్చివేయబోచు ఉన్నాడు. సాతాను యొక్క గవర్నమెంట్ని, అపవాది యొక్క గవర్నమెంట్ని ఆయన కూల్చివేస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వాడు అగ్నిగుండములో పడద్రోయబడును. అపవాది అగ్నిగుండంలో పడద్రోయబడతాడు. అప్పుడు పూర్తి అధికారము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇవ్వబడుతుంది.
చూసారా ప్రియులరా? కనుక ఆ రాజ్యము, యేసయ్య రాజ్యము యుగయుగాలు యుగయుగాలు యుగయుగాలు, మాటలు కాదు ప్రియులరా, యుగయుగాలు ఆయన యొక్క రాజ్యము ఉంటుంది. ఏదేని తోటలో ఆదాము అవ్వలు పాపము చేయకముందు ఆ ఏదేని తోటలో ఏ విధముగా మహిమదేహములతో, ఏ విధముగా పాపం ఎరగక ఏ విధముగా ఉన్నారో, అట్లాగే ఆయన రాజ్యములో రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి యుగయుగాలు మనము కూడా ఆయనతో పాటు జీవిస్తూ ఉంటాం. చూడండి ప్రియులరా, ఆ యొక్క రాజ్యము కొరకు మానవులమైనటువంటి మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఆయన రాజ్యంలో ఎవరుంటారు? అందరూ ఉండరు ప్రియులరా. గోధుమలు వేరు, గురుగులు వేరు. గురుగులను కూడా పెరగనీయమన్నాడు, గోధుమల్ని పెరగనీయమన్నాడు. నేను వచ్చినప్పుడు ఆ రెండిటిని నేను వేరు చేస్తానన్నాడు. ఇప్పుడే పీకేస్తాం ప్రభా గురుగుల్ని అంటే యేసు ప్రభువారు దానికి ఒప్పుకోలేదు. వాటిని కూడా పెరగనియండి, మీరు మరి పీకేస్తే కొంచెం గలిబిలవుద్ది, నేను సపరేట్ చేస్తాను. చూడండి ప్రియులరా, ఎవరుంటారు ఆయన రాజ్యంలో? చూడండి, అప్పుడైనా నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఎవరెవరు ఉంటారో ఆ రాజ్యానికి, ఎవరు వారసులో, ఆ రాజ్యంలో ఎవరుంటారో, ఆయన ప్రభుత్వంలో ఎవరుంటారో, ఆయన రాజ్యాంగాన్ని ఎవరు కలిగి ఉంటారో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఉంటారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ, మనలో ఆత్మ, శరీరము, ప్రాణము మూడు ఉన్నాయి ప్రియులరా. మనస్సు, ఆ స్పిరిట్, అలాగే బాడీ. ఆత్మ, శరీరము, ప్రాణము. కనుక ఈ మూడు కలిసే ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మూడిటిని కూడా ఆయన చక్కగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా దేవుడు ఆది కాండములో మట్టిని తీసి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించాడు. ఆ మట్టి శరీరం. తర్వాత దేవుడు నాసికారంధ్రాలలో జీవాత్మను ఊదాడు. చూసారా ప్రియులరా? ఆయన జీవాత్మను ఊతున్నప్పుడు ఈ మట్టి దేహములో రక్తము, నరాలు, ఇవన్నీ కూడా, మెదడు, ఇవన్నీ కూడా ఆ మట్టికి ఏమొచ్చింది? జీవము వచ్చింది. కనుక చాలామంది మానవులు శరీర విషయాల మీదే దృష్టించుతారు, కానీ వారిలో ఉన్న ఆత్మను ఏమాత్రం కూడా లక్ష్యం పెట్టడం లేదు. వారు శరీర శుద్ధి, శరీర విషయంలోనే శ్రద్ధ తీసుకుంటారు. 2-3 పూట్ల స్నానం చేస్తారు. అట్లాగే ప్రియులరా, మంచిగా ఎంతో విలువైనటువంటి మరి సువాసన కలిగేవి అత్తర్ లాంటివి పోస్తారు శరీరానికి. గోడలో నుంచి మట్టి లేకుండా చూసుకుంటారు. ఇంకా రకరకాలుగా మరి ఎన్నో వాటి విషయమై శ్రద్ధ కలిగి ఉంటారు. శరీర క్రియలు, శరీర విషయము
అయితే శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటుంది బైబిలు. శరీరము కేవలము నిష్ప్రయోజనము. చూసారా ప్రియులరా? ప్రయోజనము లేదు శరీర విషయంలో. ఆత్మే ప్రయోజనకరమైనది. ప్రియులరా, మొన్నైనది మునుపుటి వలె మొన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. నాసిక రంధ్రాల్లో దేవుడు ఊదాడు కదా జీవాత్మ. ఆ ఆత్మ ఏమైనది? మనము అపవిత్రం చేసుకున్నాం. దేవుని మాటకు లోబడకుండా ఆజ్ఞని అతిక్రమించి మనం ఏం చేసుకున్నాం? మన ఆత్మని పాడు చేసుకున్నాం, మన దేహమును పాడు చేసుకున్నాం, మన ప్రాణాన్ని పాడు చేసుకున్నాం ప్రియులరా. కనుక మనలో ఉన్నటువంటి ఆత్మని మనము ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడాలి. మన ఆత్మ శుద్ధీకరించబడాలి, అలాగని మన శరీరం శుద్ధీకరించబడాలి, మన మనసు మన ప్రాణము శుద్ధీకరించబడాలి. కనుక ఆత్మ విషయమై ఈ ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే యేసు రక్తము చేత కడగబడుతుందో మన దేహము మన ప్రాణము విడిపించబడతాము. సాతాను బంధకాల నుంచి మనము విడిపించబడతాము. కనుక ఇక్కడ మన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరైతే ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద, శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసును పెడతారని బైబిల్లో ఉంది. ఆత్మ చేత శరీర క్రియలను జయించుడి అని ఉంది. అందువలన మన ఆత్మ యేసు రక్తము ద్వారా కడగబడినప్పుడు మనం పాపులమని గుర్తెరిగి మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధపరచబడుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు, దేవుని చిత్తాన్ని అర్థం చేస్తూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు, ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తూ ఉంటాడు, సహవాసంలోనికి నడిపిస్తాడు, సంఘంలోనికి నడిపిస్తూ ఉంటాడు, పాటల్లో నడిపిస్తూ ఉంటాడు, వాక్యంలోకి నడిపిస్తాడు, ప్రార్థన జీవితానికి నడిపిస్తాడు. కనుక దేవుని ఆత్మ మనలోనే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తామో ఆ ఆత్మ మనలోనే నివాసము చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే తగ్గించుకుంటారో, దేవుని ఆత్మకి ఎవరైతే లోబడతారో వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు దేవుని ఆత్మకు లోబడుచు ఉన్నావా? ఈ టీవీలో వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడా, ఈ వాక్యం నీ కొరకే, నీ ఆత్మ నశించిపోకూడదని, నీ దేహము నీ ప్రాణము నీ ఆత్మ దేవుని రాజ్యంలో ఉండాలని, నరకానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించి ఈలాగిన సువార్తను అనేక విధాలుగా సువార్త నీ కోసము నా కోసము పలు విధాలుగా దేవుడు ఎన్నో రకరకాలుగా ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. నీవు నశించిపోవటం దేవునికి ఇష్టము లేక, నీవు నశించి, ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఉన్నావు. ఈ మీడియా ద్వారా ప్రియులరా, యూట్యూబ్ ద్వారా, అలాగనే ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా ఇంకా రకరకాలుగా ప్రియులరా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉండగా మనము శ్రద్ధ కలిగి ఇప్పటికైనా దేవునికి నీవు లోబడినట్లయితే, పాపాన్ని నీవు అసహించుకున్నట్లయితే తప్పనిసరిగా నీ ఆత్మ ఆశీర్వదించబడుద్ది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దేవుని రాజ్యము వారిది, యుగ యుగాలు ఆ రాజ్యములో ఉంటాము. అక్కడ మరణము లేదు, ఆ రాజ్యములో దుఃఖము లేదు, ఆ రాజ్యములో వేదన లేదు, ఆ రాజ్యములో మరి ఎలాంటి కష్టాలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, తినడం ఉండదు, తాగటం ఉండదు, మహిమదేహాలతో దేవదూతలను పోలి ఉంటాము.
చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మహిమ దేహాలతో ఉంటాము కనుక యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి రాజ్యాన్ని ఇస్తానని ఆయన ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటిస్తుంటే, ఓ సహోదరుడా, ఇంకా నువ్వు నిర్లక్ష్యంగాను సోమర్తనంగాను నువ్వు ఉంటావా? గమనించండి, నిర్లక్ష్యముగాను సోమర్తనముగాను పట్టి పట్టినట్లుగా సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకోకుండా కాలయాపన చేస్తూ మురికిలో నీవు ఎంతకాలం జీవిస్తూ ఉంటావు. పేకాటలో త్రాగుడికి బానిసైపోయి పేకాట ఆడుతూ కుటుంబాన్ని నరకంగా చేసుకుంటూ ఆర్థికంగా నీవు రకరకాలుగా నీవు ఇబ్బందులు పాలు పడుచు నీవు ఎందుకు మరి దేవునికి చోటు ఇవ్వడం లేదు? ఇప్పటికైనా ఈ వాక్యానికి నీవు లోబడి సమర్పించుకొని నీ పద్ధతులను మార్చుకొని నీ స్వభావాన్ని నువ్వు సరిచేసుకుంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా, ఎవరైతే ఆత్మ విషయమై దేవునికి లోబడతారో, దేవుని వాక్యానికి లోబడతారో, పరిశుద్ధాత్మను ఒప్పుకుంటారో, పరిశుద్ధాత్మకి ఎవరైతే చోటిస్తారో, పరిశుద్ధాత్మని ఎవరైతే ఆహ్వానిస్తారో అలాంటి వారిదే పరలోక రాజ్యము. వారికే 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 ఆత్మ దుఃఖపరచుకోండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు. నువ్వు అబద్ధాలు ఆడినప్పుడు, నీవు దొంగతనం చేసినప్పుడు, నీవు నీ ఇష్టానుసారమైన పనులు చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నీ ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధాత్మకు నీ ఆత్మను అప్పగించుకున్నట్లయితే నీలోనికి పరిశుద్ధాత్మ వచ్చి ఎంతో సంతోషం, ఎంతో ఆనందాన్ని మరి నీవు అనుభవిస్తావు, శాంతిని అనుభవిస్తావు, సమాధానాన్ని అనుభవిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తావు. ఇరుకులను, వ్యాధులు అన్నీ తొలగిపోతాయి. సర్వాధికారి అయినటువంటి దేవాది దేవునికి నీవు లోబడినట్లయితే, ఆయనను రాజుగా నీవు అంగీకరించి చక్కగా నీవు ఆ యొక్క మాటలు, ఆయన వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే, దేవునికి అప్పగించుకున్నట్లయితే తప్పనిసరిగా నీ జీవితం ఆశీర్వదకరంగా ఉంటుంది. నిన్ను నీవు రక్షించుకుంటావు, నిన్ను నీవు ఎంతో కాపుదల ఉంటుంది. లేకపోతే దేవుని వాక్యానికి నువ్వు అప్పగించుకోకపోతే నీ ఆత్మను, నీ దేహమును, నీ యొక్క ప్రాణమును నిన్ను నీవు పాడు చేసుకుంటూ చివరాఖరికి నీ గతి అధోగతి అయిపోద్ది. సహోదరుడా, సహోదరి, గమనించండి, చివరాఖరికి చనిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. చూసారా ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ప్రియులరా, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. చూడండి, కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులు కొట్టారు చేతుల్లో, కాళ్ళల్లో. కారణం ఏంటి? నీవు నేను చేసినటువంటి పాపమును బట్టి ఏ పాపం ఎరగని ఆయన హింసించబడాల్సి వచ్చింది. మనం చేస్తే పాపం, ఆయన హింసించబడ్డాడు. కారణం ఏంటి? మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు గనక మన పాప భారమంతా యేసు ప్రభు వారు తీసుకున్నారు. ఆయన నెమ్మది మనకి ఇచ్చారు. గమనించండి ప్రియులరా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది.
మరలా ఇంకా ఒక వచనంలో ఏముంది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. పాపం విషయంలో నువ్వు దుఃఖపడి నీవు ప్రభువా నేను ఘోరమైనటువంటి పాపిని, దయతో నన్ను క్షమించు అని నీవు దుఃఖపడినట్లయితే అప్పుడు నువ్వేమవుతావు? ధన్యుడు అవుతావు. అప్పుడు నీవు ఓదార్చబడదవు. ఆదరణ నీకు సపోర్టుగా యేసు ప్రభు నీ ప్రక్కన నిలబడతాడు. చూడండి, పాపాత్మురాలనే స్త్రీ రాళ్ల చేత మరి కొట్టబడే ఆ యొక్క ప్రయత్నంలో పరుగున ఆ సహోదరి ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఎక్కడికో వెళ్ళలేదు. గమనించండి, ఇక్కడ ఎక్కడికో న్యాయాధిపతి దగ్గరికి, కోర్టుల దగ్గరికి, పోలీస్ స్టేషన్ల దగ్గరికి పరిగెత్తలేదండి. ప్రియులరా, పెద్దల దగ్గరికి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళింది ఆమె? పరుగున ప్రియులరా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. ఆమె ఎంత అదృష్టవంతురాలండి, ఆమె ఎంత ధన్యురాలండి. చూసారా ప్రియులరా? ఇప్పుడు మన జీవితంలో కూడా ఎంత ఘోరమైన పాపినైనా ఆయన రక్షించటానికి ఆయన కృపాకాలంలో ఉన్నాం. ఎంత ఘోర పాపినైనా ఏమండి రక్షించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చేతులు చాపుచూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. రమ్మని కేక వేస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడినట్లయితే నువ్వు ఎంత అదృష్టవంతుడివి. ప్రియులరా, గమనించండి, కృపాకాలం అయిపోయిందనుకోండి, సువార్త మూయబడద్ది బైబిల్ ప్రకారంగా. ఇంకా ఆ తర్వాత అయ్యో ఇక్కడ ఒక చర్చ్ ఉందే, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామంటే అక్కడ మనుషులు ఉండరు, సేవకులు ఉండరు, సంఘం ఎత్తబడుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు, సంఘం ఎత్తబడుద్ది. విడవబడిన వారు శ్రమల పాలైపోయి కష్టాల పాలైపోతారు. మొదట పునరుద్ధానంలో పాలుభాగస్తులైన వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులైన ధన్యులు. మొట్టమొదటిగా లేపబడే గుంపులో ప్రతి వ్యక్తి ఉంటే వారు ధన్యులు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులరా, ఇక్కడ ఒక చిన్న చర్చ ఉండాలండి. నాకు కష్టం వచ్చిందండి, బాధ వచ్చిందండి, ఎక్కడ ఉండాలి, ప్రార్థన జరగట్లేదు ఏంటంటే సువార్త మూయబడద్ది. ఈ సువార్త మూయబడున్, వాక్యమే కరువగును. ఈ సువార్త మూయబడున్, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. శ్రేష్టమైన సేవకులు ప్రియులరా చంపబడుచున్నారు. శ్రేష్టమైన దైవజనులు కొనుపోబడుచు ఉన్నారు. శ్రేష్టమైనటువంటి ఎంతోమంది పేరుగాంచినటువంటి గొప్ప గొప్ప సేవకులు వెళ్ళిపోవచ్చు ఉన్నారు. గమనించండి, ఈ వాక్యం నీ కొరకే సహోదరుడా, సహోదరి. పాపాత్మురాలని స్త్రీ
పరుగు 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 పరుగున వచ్చి యేసుప్రభు వారి యొక్క పాదాల దగ్గర పడి ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటుంది. సహోదరుడా, సహోదరి, నిన్ను నీవు గర్వించి నీకు నీవు మరి ప్రభు దగ్గరకు రాకుండా నీవు నిర్లక్ష్యం చేస్తే తిప్పలు తప్పవు. ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను, సమాధానము గలదానవై వెళ్ళు. అప్పుడు రాళ్ల చేత రాళ్లను పట్టుకొని చంపాలని ఆలోచన చేసే వ్యక్తులతో, మీలో పాపము లేనివాడు ఈమె మీద మొదటగా రాయి వేయండి అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు నేల మీద ఏదో రాయి చుండెను. అమ్మో అమ్మో అనుకొని చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ రాళ్ళు కింద పడేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పాపాత్మురాలైన స్త్రీ అయితే తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంది. దుఃఖపడింది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడి తన యొక్క పాపముని ఒప్పుకుంది కనుక ఆమె క్షమించబడింది. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇక నీవు పాపము చేయకుము. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వెలుచున్నటువంటి సహోదరుడా, ఇప్పటికైనా నీవు ప్రభు దగ్గరకు వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలు పట్టుకొని అడుగుచూ ఉన్నాం. అయ్యా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1, 2, 3 వచనాల ద్వారా, కొద్ది మాటల ద్వారా నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. అనేకులు గ్రహించటానికి, గుర్తెరగటానికి, ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి సహాయం చేయమని, సహవాసాన్ని దీవించిన పరిచర్ను అభివృద్ధి చేయమని, మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడునుగాక. ఆమేన్. ప్రభు మాటలో జాగ్రత్తగా చదువుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి, ఆ మాటలు మీ అంతరంగంలో భద్రపరచుకోండి. ప్రభు మీకు సహాయము చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.